ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు డైలీ ప్రామిస్. అనుదిన వాగ్దానానికి మీ అందరికీ ఆహ్వానం. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉందండి. ఏమని అంటే, తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయించు నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. ఈ మాట ఎవరి కొరకు సెలవిస్తుంది అంటే, హన్నా గురించి దేవుడు లిఖించాడండి పరిశుద్ధ గ్రంథంలో. హన్నా అంట తరువాత ఆ స్త్రీ అంటే తరువాత హన్నా తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయొచ్చు నాట నుండి దుఃఖముఖంగా ఉండడం మానేసిందంట. హన్నా యొక్క స్టోరీ మనం గమనించినట్లయితే హన్నా జీవితంలో గర్భం లేదు, సంతానం లేదు, సంతానం లేకుండా బాధపడుతుంది. యెహోవాయే హన్నా జీవితంలో సంతానం లేకుండా చేశాడంట. హన్నా ఒక మంచి భక్తిపరురాలే, దేవుని సేవించే భక్తిపరురాలే, దేవుని యందు భయం భక్తి కలిగిన జీవిస్తున్న స్త్రీయే. అయినా తన జీవితంలో ఒక లోటు ఉంది, ఒక కొరత ఉంది. ఏంటి అంటే గర్భం లేదు. తన తోటి కోడలు ఆయన పెనిన్నాకైతే సంతానం ఉంది, బిడ్డలు ఉన్నారు. కానీ తన జీవితంలో పెళ్ళై ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ తన జీవితంలో సంతానం లేక బాధపడుతుంది. తన తోటి కోడల ద్వారా నీ జీవితంలో సంతానం లేదు, నీకు బిడ్డలు లేరు, నాకు బిడ్డలు ఉన్నారు అని 10 సార్లు తోటి కోడల ద్వారా నిందించబడుతుంది, అవమానం పొందుతుంది, హేళన చేయబడుతుంది, సిగ్గుపడుతుంది. అటువంటి పరిస్థితుల్లో, అటువంటి వేదనకరమైన స్థితిలో హన్నా ఏం చేసింది అంటే, తనకున్న బాధను బట్టి, తనకున్న వేదన బట్టి ఇంకా నా జీవితం ముగించేస్తాను, ఇంకా నా జీవితంలో ఈ కొరత తీరదేమో, ఇంకా నా జీవితంలో ఈ జీవితం వద్దు అని అనుకోలేదు. కానీ నా జీవితాన్ని, నా బ్రతుకుని మార్చగల దేవుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తాను, ఆయన సన్నిధిలో గోజాడుతాను అని చెప్పి హన్నా దేవుని సన్నిధికి వెళ్ళి బహు దుఃఖాక్రాంతురాలుగా దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థించిందండి. ఏమని ప్రార్థించిందంటే, దేవా నీ సేవకురాలైన నా యొక్క బాధ చూడు, నీ సేవకురాలైన నన్ను దర్శించి నాకంటూ ఒక బిడ్డను, ఒక మగ బిడ్డను ఇస్తే ఆ బిడ్డను కూడా నేను నీకే, నీ సేవకే అప్పగించుకుంటాను, ఆ బిడ్డను నీకే ప్రతిష్ఠిస్తాను. ఈ యొక్క నింద, ఈ అవమానం నా నుంచి తొలగించు, నా జీవితంలో సంతానం దయచే అని దేవుని యొద్ద ప్రార్థించడం జరిగింది. అలా తను దేవుని మందిరంలో ప్రార్థిస్తుండగా తను అలా మౌనంగా మనసులో దేవునికి ధ్యానిస్తూ ప్రార్థన చేస్తూ వేదనతో ప్రార్థించుకుంటూ ఉంటే తన దగ్గరికి ఏలి, యాజకుడైన ఏలి వచ్చి, ఎందుకు నువ్వు ఇలా బాధపడుతున్నావు? నువ్వు ఏదైతే నువ్వు దేవుని యొద్ద ప్రార్థించావో దేవుడు నీ మనవి ఆలకించి నీ జీవితంలో దయచేస్తాడు అని యాజకుడైన ఏలి ద్వారా, సేవకుడైన ఏలి ద్వారా దేవుడు తెలియజేయడం జరిగింది. అప్పుడంట హన్నా ఏం చేస్తుందంట, నీ సేవకురాలనైనా 18వ వచనం ఆమె అతనితో అంటే ఏలి యాజకునితో అంటుంది, నీ సేవకురాలైన నేను నీ దృష్టికి కృపనొందుదును గాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయొచ్చు నాట నుండి దుఃఖముఖంగా ఉండడం మానేసింది. అంతవరకు హన్నా తన జీవితంలో బిడ్డలు లేరు, నాకు ఈ వేదన తొలగిపోవట్లేదు, నా హృదయంలో ఈ బాధ నిండిపోయిందని చెప్పి భోజనం చేయడం మానేసింది, వేదనతో కృంగుదలతో ఉంది. కానీ ఎప్పుడైతే దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని మందిరంలో ప్రార్థించిందో దేవుని సేవకుని ద్వారా దేవుడు నీ ప్రార్థనకి దేవుడే జవాబిస్తాడు, నువ్వు క్షేమంగా వెళ్ళు అని సేవకుని ద్వారా దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మాటను నమ్మిందండి. వెంటనే ఏం చేస్తుందంట, తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి, తన ఇంటికి వెళ్ళిపోయి నాట నుంచి ఆ రోజు నుంచి దుఃఖముఖంగా ఉండడం మానేసి భోజనం చేయడం ప్రారంభించిందంట. ఈ మాటలు ఎందుకు సెలవిస్తున్నాను అంటే, ఈరోజు నీ జీవితంలో కూడా హన్నా వలె ఒక బాధతో, ఒక లోటుతో ఉన్నావేమో, నీ జీవితంలో ఒక లోటు ఉందేమో, ఒక కొరత ఉందేమో. ఈ బాధకరమైన వేదన పోదా, నా జీవితంలో ఈ దుఃఖం పోదా, ఈ హేళన, ఈ అవమానం నా జీవితంలో నుండి తొలగిపోదా అంటే హన్నా జీవితంలో తొలగించిన దేవుడే నీ జీవితంలో కూడా తొలగిస్తాడు. అయితే నువ్వు నేను చేయాల్సిన కార్యం ఏంటి అంటే, హన్నా వలె దేవుని పట్టుకొని ఉండాలి. సంతోషంలో అందరూ ప్రభువుని పట్టుకుంటారు, సుఖంలో అందరూ దేవుని ఆరాధిస్తారు. కానీ కష్టంలో, వేదనలో, ఒంటరితనంలో ఎవరైతే దేవుని గట్టిగా పట్టుకుంటారో వారే నిజమైన భక్తులేండి. హన్నా తన ఒంటరితనంలో, వేదనలో, కృంగుదల పరిస్థితుల్లో కూడా దేవుని విడిచిపెట్టే వ్యక్తిగా లేదు, కానీ దేవుని గట్టిగా పట్టుకుంది. కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఉన్న లోటులు, బాధలను బట్టి నువ్వు కూడా దేవుని గట్టిగా పట్టుకున్నట్లయితే, నువ్వు కూడా హన్నా వలె దేవుని మందిరానికి వెళ్ళి బహు దుఃఖాక్రాంతురాలుగా, క్రాంతుడుగా దేవుని యొద్ద ప్రార్థించినట్లయితే, దేవుని యొద్ద ఒక చక్కటి తీర్మానం తీర్మానించుకున్నట్లయితే
దేవుడు నీ ప్రార్థన ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ లోటు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. హన్నా జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేసి తరువాత తను ఎట్లా అయితే దేవుని యందు విశ్వాసం ఉంచి భోజనం చేసి దుఃఖముఖంగా ఉండడం మానేసి భోజనం చేయడం ప్రారంభించి నా దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, నా ప్రార్థనకు జవాబిస్తాడని విశ్వాసంతో నడిచిందో, తద్వారా హన్నా జీవితంలో దేవుడు ఎలాగైతే తన గర్భాన్ని తెరిచి తనకంటూ సమూయేలు అనే గొప్ప ప్రవక్తని ఇచ్చాడో, ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు ప్రభు యందు విశ్వాసం ఉంచి దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, నా ప్రార్థనకి ఖచ్చితంగా జవాబిస్తాడన్న విశ్వాసంతో నువ్వు నీ జీవితాన్ని ముందుకు కొనసాగించినట్లయితే నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. గొప్ప ప్రవక్త అయిన సమూయేలుని హన్నాకి ఎలాగైతే ఇచ్చాడో గొప్ప ఉద్దేశాలు గొప్ప కార్యాలు నీ ఎడల కూడా దేవుడు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దుఃఖముఖంగా ఉండడం మానే దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుడికి ప్రార్థించు, దేవుడినే గట్టిగా పట్టుకో, దేవుడిచ్చే జవాబును పొందుకో. అటువంటి గొప్ప కృప ప్రభు ఎల్లప్పుడూ నీకు మరియు నాకు దయచేయునుగాక. ఆమేన్.